హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. నేను మీ ప్రీతం నిమ్మగడ్డ. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చెప్పినా ఎవరు నమ్మరు, చెప్పినా ఎవరు నమ్మరనే ఆ హ్యాష్ ట్యాగ్తోనే అన్నీ వినిపిస్తున్నాయి. అయితే అసలు ఈ టీం ఏం చెప్దాం అనుకుంటున్నారో, ఎందుకు నమ్మట్లేదో వాళ్ళందరూ ఒకసారి వీళ్ళని కనుక్కుందాం. హాయ్ సార్. హలో అండి. హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. సార్, ఎలా సార్ ఈ దీంట్లో ఉన్న స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఒక త్రీ ఫ్రెండ్స్ వాళ్ళకున్న చిన్న చిన్న కష్టాలని వాళ్ళు ఎదుర్కోలేక కొత్త లైఫ్ ఎత్తుకుందాం అని చెప్పేసి ఒక వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు అంతకు మించిన కష్టాలు చూసి జీవితాన్ని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడు. జస్ట్ సింగిల్ లైన్. దీనికి ఒక 2 లొకేషన్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటి హైదరాబాద్ అయితే ఒకటి గోవా లొకేషన్స్. 9 days హైదరాబాద్ షూట్ అయింది, 34 days గోవాలో షూట్ అయింది అనమాట. సో యాక్చువల్లీ వీ హ్యావ్ లిజన్ టు సాంగ్స్ ఆల్సో. ఫ్రీడమ్ అనే ఒక సాంగ్ అయితే ఉంది, అయితే ఆఫ్ ద చార్ట్స్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో కంగ్రాట్స్ యూ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అట్ ద సేమ్ టైం ట్రైలర్లో విజువల్స్ కూడా అండ్ అట్ ద సేమ్ టైం టీజర్లో ఆ ఇంట్రెస్ట్ తెప్పించే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయి అందులో. సో వాట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్? అంటే లైక్ మీకు ఆ ఐడియా ఎలా వచ్చింది, తీద్దాం అనే ఐడియా ఎలా వచ్చింది? అంటే ఒక చిన్న థాట్, నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఒక చిన్న థాట్ అక్కడ క్రియేట్ అయింది అది. సో దాన్ని తీసుకొచ్చి, అంటే అదే పాయింట్ కాదండి, అలాంటి ఒకటి చేస్తే బాగుంటుందని ఒక 3 charactersని రాసుకోవడం జరిగింది. ఒక ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసుకొని మేము షూటింగ్ వెళ్ళడం జరిగింది అనమాట. చిన్న పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అయితే మీరు ఇందులో యాక్చువల్లీ యూ హ్యావ్ రిటర్న్ ద స్టోరీ, యూ హ్యావ్ డైరెక్టెడ్ ఇట్. యాజ్ ఐ గాట్ టు నో దట్ మీ నాన్నగారు దీనికి ప్రొడ్యూసర్. సో అక్కడ ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మీరే వహించారు. నాకు తెలిసి మీ ఏజ్ ఒక 25 to 27, 26 ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా. మరి మీరు 26కి ఇన్ని బాధ్యతలు చేపడితే ఎవరు నమ్ముతారండి? అదే అండి, నేను ఈ సినిమా డైరెక్షన్ చేశానంటే చెప్పిన ఎవరు నమ్మరు. అంటే వాంటెడ్లీ చేయలేదు, అంటే డైరెక్షన్ అని కాదు, లైక్ ఐ మీన్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మీరు ఈ చిన్న ఏజ్లోనే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అది వచ్చింది, అలాగా అలా వచ్చింది. అది ఒక రకంగా అది నాకు బ్లెస్సింగ్ కూడా అయ్యిందనమాట. అది అలా వచ్చింది, అది వాంటెడ్లీ చేయలేదు. అంటే ఒక చిన్న ఐడియా మాత్రమే నేను ఇచ్చాను. ఐడియా తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసే వరకు, మొత్తం స్టోరీ బిల్డప్ అయినంత వరకు నేను ఉన్నా అక్కడ. దానికి ఒక డైరెక్టర్ రావటం, ఆ తర్వాత అన్ని ప్రాపర్గా మేము షెడ్యూల్ చేసుకోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయికి ఒక హెల్త్ ఇష్యూస్ రావడం, మళ్ళీ ఇంకొక పర్సన్ నేను మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాను అంటే మళ్ళీ వాడికి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ కూడా. సో ఆ రిస్క్ నేను తీసుకోలేక, అంత టైము లేక, ఇంకా నేను డెసిషన్ తీసుకొని ముందుకు రావడం జరిగింది. సో how is your coordination with the director and how did you select what did you like in the story that you want to do this part? In this movie, my character is a Goan character. I'm from Goa, and ये लोग तीनों फ्रेंड्स गोवा आते हैं और मैं आर्यन को एक पब में मिलती हूँ वहाँ. तो यहाँ से हमारी स्टोरी लाइन शुरू होती है. हम लोग चारों अच्छे से एंजॉय करते हैं, मस्ती करते हैं, पब जाते हैं, डांस करते हैं. दैन सडन समथिंग विल हैपन देयर. उसके बाद स्टोरी विल टर्न. सो दिस इज़ द मेन टाइटल. So actually I like this character because shooting was in Goa. Really we enjoyed there. और shooting में भी part वही था, गोवा related था. आप enjoy कर रहे हो, मस्ती कर रहे हो. So we had very good twinning with each one. So we enjoyed there. So this is entirely how spoken Telugu. No. My character was different. Okay. అది గోవన్ క్యారెక్టర్ కాబట్టి లిమిటెడ్ తెలుగు డైలాగ్స్ ఉన్నాయి. అండ్ So what kind of homework had you done for that character? The same kind of Goan character I played. एक नॉर्थ इंडियन गर्ल का मेरा एक कैरेक्टर रहा है. इसके लिए कोई वर्कशॉप वगैरह नहीं थी. I was in Kashmir that time. I heard about this character. One of my friend got call and he said this is the movie and if you are interested to come to Goa. And I said who's director and producer? They said they all are trained. They are from Annapurna studio. I said okay. So I went there and signing वगैरह जो हुआ वहीं पर हुआ and we did it. तो कोई होमवर्क इसके लिए मुझे नहीं करना पड़ा. मतलब ऐसी कोई पर्टिकुलर कैरेक्टर नहीं था कि जिसके लिए हमें वर्कशॉप वगैरह कुछ करना पड़े. और दिस इज़ नॉट द फर्स्ट प्रोजेक्ट, दिस इज़ माई सेकेंड प्रोजेक्ट. Vikram and you played Jaggu character in this movie.
యాక్చువల్గా ఐ హ్యావ్ ఏ హైదరాబాదీ ఫ్రెండ్ ఇన్ ఓల్డ్ సిటీ. ఐ హ్యావ్ ఏ హైదరాబాదీ ఫ్రెండ్. హీ వాస్ డూయింగ్ సమ్ టిక్ టాక్ ఫర్ యువర్ డైలాగ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ డైలాగ్. ఇనిషియల్లీ నాకు ఆ డైలాగ్ ఏంటో తెలియదు. సో నేనేంటంటే ఏంటి డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. అంటే హీ టోల్ దిస్ మూవీ నేమ్ అండ్ హీ షోడ్ యువర్ రోల్ ఇన్ దట్ ట్రైలర్. దట్స్ హౌ ఐ గాట్ టు నో ద ట్రైలర్. అంత ఫేమస్ అయ్యారు సార్ మీరు ఆ హైదరాబాదీ సర్కిల్ అక్కడ ఓల్డ్ సిటీలో మీరు అంత ఫేమస్ అయ్యారు. సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్? అంటే మీకు ఇందులో మీ కథ చెప్పగానే మీకు ఎలా అనిపించింది, మీ రోల్ వరకు ఎలా అనిపించింది? So actually, as she said, we are from acting school. So Aryan has designed character for me and Vijay. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 2 years నుంచి ట్రావెల్ చేస్తాం కాబట్టి నన్ను విజయ్ని చూసి అలా డిజైన్ చేశాడు ఇన్ అ క్యారెక్టర్స్. బికాజ్ ఐఎమ్ ఏ తెలంగాణ, ఐఎమ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ రైజ్డ్ ఇన్ హైదరాబాద్. సో అలా మాకు ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది, జగ్గు ఇన్ ఎ తెలంగాణ స్లాంగ్, టోటల్లీ కామెడీ, మీ అండ్ విజయ్. And I hope you all guys gonna love it when you watch us in the theaters. So I really want you guys go and watch it and need your blessings for sure. Support cheyandi. సో సార్ బేసిక్గా దీనికి ఈ క్యారెక్టర్స్ కోసం ఇంకా ఎంతమంది అంటే దీంట్లో అందరూ కొత్త వాళ్ళని తీసుకున్నారు నేను విన్నాను. సో బీయింగ్ ఏ డైరెక్టర్, బీయింగ్ ఏ రైటర్ అండ్ బీయింగ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్ ఆల్సో, అంటే అక్కడ అట్లీస్ట్ యూ హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ కాబట్టి అక్కడ మీకు చాలా వర్క్ ఉంటుంది. కానీ కొత్త వాళ్ళతో వర్క్షాప్ చేయించాలి అంటే కనుక చాలా పేషెన్స్ కావాలి, దానికి చాలా టైం ఉండాలి. సో దాన్ని ఎలా మేనేజ్ చేశారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీం వర్క్ అండి ఇది. మేము టీం అందరం ఒకళ్ళు ఒక డిపార్ట్మెంట్ పనిచేయలేదు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మేము షేర్ చేసుకున్నాం. నా డిపార్ట్మెంట్ నాకుంది, స్క్రిప్ట్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ నేను జగ్గుకి అప్పచెప్పేసాను అనమాట. అండ్ అట్లా ప్రతిదీ ఒక్కరొక రోల్ ప్లే చేయలేదండి, ఒక డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారన్నమాట. సో నా టీం నాకు బాగా సపోర్ట్ చేసింది కాబట్టి నాకు 50% ఆఫ్ ద వర్క్ అక్కడ అయిపోయింది. మెయిన్గా టీం వర్క్ అండి. నేను వాళ్ళకి అసైన్ చేసిన వర్క్స్ వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా నేను సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు నేను ఇంత బర్డెన్ తీసుకున్నా పెద్దగా అంటే లైక్ అది ఎఫెక్ట్ అవ్వలేదు ప్రాజెక్ట్ పైన. ఏదైనా ఇట్లా రిస్క్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ నా టీం సపోర్ట్ చేయడం వల్ల ఇదైతే నాకు ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ అవ్వలేదు. సో మీకు ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మని విషయాలు ఏమైనా ఉన్నాయా సినిమాలో ఇన్ ద లైక్ ప్రొడక్షన్ మూవీ షూటింగ్ ప్రొడక్షన్ టైంలో? అదే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్కి నా పర్సనల్ విషయం చెప్తాను. నేను ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేశామో డైరెక్టర్ ఆర్యన్ కృష్ణ అన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేశారు, అరే సినిమాకి డైరెక్టర్ కూడా నువ్వేనా? అరే నిజం నమ్మొచ్చా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారన్నమాట. అంటే అది ఫస్ట్ థింగ్, అంటే ఎవరికి చెప్పలేదు అనమాట. నా ఫ్రెండ్స్ అందరికి నేను యాక్టింగ్ చేస్తుంది తెలుసు, కానీ ఈ సినిమా నేను డైరెక్ట్ చేశాను కూడా వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు అక్కడ షాక్ అయ్యారు. అంటే నేను చెప్పిన వాళ్ళు నమ్మే పరిస్థితులు వాళ్ళు లేరు. సో మ్యామ్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ someone would have told you something but you didn't believe. Is there anything like that? नहीं, ऐसा तो कुछ नहीं हुआ और सोचने का टाइम भी नहीं मिला सीरियसली, बिकॉज आई वेंट आउट फॉर ओनली 10 days और मेरा अदर कुछ कमिटमेंट्स भी थे. तो वो 10 days में ही मेरा पार्ट फिनिश हुआ. तो एवरी डे वी हैव डिफरेंट लोकेशन, डिफरेंट शूट एंड वी हैव टू रीच द लोकेशन फर्स्ट, क्योंकि कई लोकेशन बहुत दूर होती थी. तो जैसे एक गोवा से महाराष्ट्र बॉर्डर के पास था एक लोकेशन जहाँ हमने सॉन्ग किया था. दैट लोकेशन वॉज वेरी डिफ़िकल्ट. वहाँ इवन दिस पोस्टर, ये वाला मेरा ड्रेसअप था और मैं सडन इस ड्रेसअप में पहुँच गई वहाँ. तो इन लोगों ने मुझे बताया यहाँ ऐसे मत आना, बहुत सारी चीटें हैं, सब चिपक जाएंगे, और वही हुआ भी. तो बहुत सारी चीज़ें थी, बट तो ऐसा दे ऑल वर वेरी सपोर्टिव और बहुत अच्छे से इन लोगों ने साथ दिया, तो हो पाया. సో సార్, ఇక్కడ సార్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ టైంలో మీరు ఏదైనా అడిగినా లేకపోతే ఎక్కడైనా సరిగ్గా చేయకపోయినా ఖచ్చితంగా అక్కడ ఎక్కువ చోట ఫ్రిక్షన్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే సరిగ్గా చేయట్లేదు ఏంటి అని ఒక సార్ ఒక చిరాకు అనేది ఒకటి వస్తుంది. అట్లాంటి చిరాకు కానీ అది మనం మీ మీద చూపించారా? అంటే మా టీం ఎంత అండర్స్టాండింగ్ ఉందంటే ఒక టైంలో ఆయన మా మీద చిరాకు పడ్డా మేము అంటే మాకు అర్థమవుతుంది. మాకు ఎప్పుడైనా చిరాకు వచ్చి మేము ఆయన పడ్డా ఆయన కూడా అర్థం, అట్లా అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి వీ హ్యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ విత్ ద ప్రూఫ్ ఆఫ్ బిల్. ఎందుకంటే చెప్పిన ఎవరు నమ్మరు, బిల్లు ఇస్తేనే పేమెంట్ వస్తుంది. సో అది యాక్చువల్గా నేను వెయిట్ చేస్తున్నా చెప్పాలని. నేను ఎంత ఫ్రెండ్ అయినా ఎంత ట్రస్ట్ చేసి
చేసిన అక్కడ నంబరు చెప్పిన ఎవరు నంబరు నన్ను ట్రస్ట్ చేసి నాకు మొత్తం ప్రొడక్షన్ మేనేజర్ నేనేది మూవీకి. సో బిల్ ఏంది అంటే బిల్ లేకుండా నాకు ఇంత అమౌంట్ కావాలంటే నువ్వు నాకు బిల్ ఇస్తే నేను అమౌంట్ ఇస్తాను. ఇక అట్లా ఇదేంటి చెప్పిన ఎవరు నమ్మ నేను ట్రస్ట్ చేస్తా అంటే మళ్ళీ ఏమో పైసలు ఇవ్వడం అట్లా. సో ఇనిషియలీ రిక్కీకి కూడా మీరే వెళ్ళి ఉంటారు లొకేషన్స్కి వాటికి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లొకేషన్స్ వర్ వెరీ బ్యూటిఫుల్ త్రూ అవుట్ ద ట్రైలర్. అంటే ట్రైలర్ చూసినంత వరకు లొకేషన్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సాంగ్లో కూడా అంటే ఆ కార్ ఒకటి ఒక దగ్గర కార్ మారుతి వ్యాన్ లాగా ఉంటుంది. మారుతి వ్యాన్ విత్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. సో యూ ఫాలోడ్ కలర్ ప్యాలెట్ ఆల్సో ఐ థింక్. ఫస్ట్ ఫ్రేమ్ డిజైన్ చేసినప్పుడు అది చూడంగానే క్యాచీగా ఉండాలి. మాకేంటంటే జగ్గు క్యారెక్టరేషన్ చేస్తున్నప్పుడు వాడి మెంటాలిటీ ఎలా ఉందో వాడి కారు అలాగే ఉండాలి. అంటే అది ఒక ప్రచారం కార్ లాగా వాడు చేస్తుంటాం. అందరూ అటాక్ చేయడం మొత్తం స్టిక్కరింగ్ చేసి పైన వాడు సన్ రూఫ్ కట్ చేసుకొని సో ఇలా వాడు ప్రచారానికి దిగుతూ ఉంటాడు. అంటే అది మనం చూపించాం సినిమాలో జస్ట్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్. సో ఆ కార్ని డిజైన్ చేయడం కూడా మాకు చాలా ఎనర్జీని ఇచ్చిందనమాట ఆ కార్ కలర్ చూడంగానే. అంతెందుకంటే దాన్ని ఆన్ రోడ్ తీసుకెళ్తున్నప్పుడు కూడా షూటింగ్ సెట్స్కి అందరూ దాన్ని చూసేవాళ్ళు. అది ముందు వెళ్తూ ఉంటుంది, మేము దాని వెనకాల ఫాలో చేస్తూ ఉంటాం దాన్ని. అందరు దాన్ని చూడడం, అందరూ అది ఆగిందంటే వచ్చి సెల్ఫీ తీసుకుంటారు అన్నమాట దాంతో. అంత ఐ క్యాచీగా ఉండేది. మేము ఫ్రేమ్ పెట్టినప్పుడు కూడా మీరు చాలా మంది చూసింటారు సాంగ్స్లో కూడా బ్యూటిఫుల్గా కనిపించింది అది. సారీ బ్యూటిఫुल కనిపించింది అది. और उस कार को लोकेशन से ले जाना और लोकेशन पे लाना वाज क्वाइट डिफिकल्ट. वो बहुत धीरे चलती. దాన్ని మేము హైదరాబాద్ నుంచి గోవా తీసుకెళ్ళాము. అది 24 years ఓల్డ్ వెహికల్. అది మాకైతే లిటరల్గా నరకం చూపించింది అది. సో ద ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్లీ ఎప్పుడు అయిపోయిందండి? మొత్తం ఎప్పటికి రెడీగా ఉంది యాక్చువల్గా ప్రొడక్ట్ ఇది? అంటే ఇప్పుడు మేము స్కెడ్యూల్ బై స్కెడ్యూల్ మేము ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ 9 days హైదరాబాద్ కాబట్టి ఫస్ట్ హైదరాబాద్లో ఏ లొకేషన్స్ ఉన్నాయి ఫస్ట్ దీనికి తగ్గట్టుగా మేము చేసుకున్నాం. అండ్ హైదరాబాద్ స్కెడ్యూల్కి గోవా స్కెడ్యూల్కి మధ్యలో 20 days గ్యాప్ వచ్చింది. దిస్ ఈస్ పోస్ట్ లాక్డౌన్ ఆర్ ప్రీ లాక్డౌన్. లాక్డౌన్ కంటే ముందు ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిందండి. ఓకే. అంటే 2019 ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో షూటింగ్ జరుగుతుందన్నమాట. ఓకే. 2019లో జరిగింది షూటింగ్ ఇది. ఓకే. ఈ లాక్డౌన్ 10 months ఎగిరిపోయింది కానీ అప్పుడే జరిగింది షూటింగ్ అక్కడ అంతా కూడా. సో ఒక 20 days గ్యాప్ ఇచ్చుకొని ఆ 20 daysలో మళ్ళీ ఒకసారి లొకేషన్స్ చూసుకుని వచ్చి అక్కడ ఎన్ని రోజులు షూట్ చేయాలని ఆ తర్వాత వేసుకున్నాం మేము. షెడ్యూల్ బై షెడ్యూల్ వేసుకున్నాం. ఓకే. అండ్ మధ్యలో కొన్ని షార్ట్లు మళ్ళీ మిస్ చేస్తే మళ్ళీ గోవాకి వెళ్ళి మళ్ళీ షూట్ చేసుకుని వచ్చాం అనమాట. అండ్ ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఇలా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కానీ అవి ఫెయిల్ అవుతున్నాయి. ఓవర్ ద బడ్జెట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడం కానివ్వండి, కాన్సన్ట్రేట్ సరిగ్గా మూడింటి మీద చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటండి, ఎప్పుడైనా సరే ఫిలిం బడ్జెట్ వేసుకుంటున్నప్పుడు అది మనం ఎంత వేసుకున్నామో దానికి ఖచ్చితంగా ఎక్సీడ్ అయిపోద్ది. ఆన్ లొకేషన్లో కంపల్సరీగా ఎక్సీడ్ అయిపోతుంది. ప్రొడ్యూసర్ని ఫస్ట్ దానికి రెడీ చేయాలి. మెయిన్ థింగ్ ఫస్ట్ దానికి రెడీ చేయాలి. అండ్ మనం బర్డన్ లేకుండా, ప్రొడ్యూసర్కి బర్డన్ లేకుండా, అట్ ద సేమ్ టైం సినిమా ఆర్టిస్టులకి బర్డన్ లేకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మాకేంటంటే మాకు బ్లెస్సింగ్ ఏంటంటే మేమందరం కొత్త ఆర్టిస్టు, అందులో మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండే. ఎప్పుడు ప్లాన్ చేసుకుని మేమందరం అవైలబుల్గా ఉండేవాళ్ళం మేము. కాబట్టి మాకు ఈ ప్రాబ్లం రాలేదు. బట్ అందరు చెప్పేది ఏంటంటే ప్రాపర్గా స్కెడ్యూల్ బై స్కెడ్యూల్ చేసుకున్నామంటే ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. ఫస్ట్ ఫోకస్ చేసుకొని మన వర్క్ ఏంది, మనం దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఈ మూవీ ఎవరైనా సెలబ్రిటీస్కి చూపించారండి ఆల్రెడీ? ఫస్ట్ కాపీ అలా అయినప్పుడు ఎవరికైనా చూపి జి నాగేశ్వర రెడ్డి గారికి చూపించానండి, డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారికి. ఆయన చూసి ప్రీమియర్ షో ఆయన పెట్టి వేసామన్నమాట. ఓకే. ఆయన నుంచి వచ్చిన కామెంట్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్యన్ మీ పోస్టర్స్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయని ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ టీజర్ ట్రైలర్ చూశాను. టీజర్ ట్రైలర్ లింక్స్ పంపించామన్నమాట, విమియో లింక్స్ పంపించినప్పుడు చూశాను. ఫ్రేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. తర్వాత సినిమా చూస్తున్నప్పుడు సినిమాలో ఆ టైటిల్స్ పడే విధానం కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ అంటే ఇంట్రొడక్షన్స్ కొంచెం నేను ఏం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్గా వెయిట్ చేశాను నేను. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే స్టోరీలోకి ఎంటర్ అయిపోయారు మీరు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే స్టోరీలోకి ఎంటర్ అయిపోయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా
ఇలా చేశారు కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయని చెప్పేసి ఆయన సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. అది మేము మళ్ళీ చేంజెస్ చేయడం జరిగింది సినిమాలో. సో ఆయన నుంచి వచ్చిన జెన్యూన్ రెస్పాన్స్ ఇది. ఆర్ఆర్ ఇలా ఉంది, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు, మీ హార్డ్ వర్క్ అనిపిస్తుంది చెప్పేసి ఆయన చాలా మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ థింగ్. అండ్ మీ దగ్గరకు వస్తే విశ్వక్ సేన్ గారు మీ క్యారెక్టర్ చూసి బాగా నచ్చింది, బాగా మెచ్చుకున్నారు అని చెప్పి ఆయన చాలా దగ్గర మంది చెప్పారంట. ఆ విషయం మాకు తెలిసింది. మేము వెళ్ళాము అతని దగ్గరికి. విశ్వ గారు సపోర్టెడ్ us when we went to his house and for poster launch వెళ్ళాము. బాగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా అప్రిషియేట్ చేశాడు. హీ సెడ్ గుడ్ లక్ అండ్ నాకు ఇది ఇప్పటివరకు తెలియదుకి అప్రిషియేటెడ్ మీ అని. ఆయన అప్రిషియేట్ చేశారు. ఆయన యాక్చువల్గా వేరే థియేటర్ గ్రూప్స్ నుంచి మాకు వచ్చింది ఇది కూడా. ఎందుకంటే క్యారెక్టరేషన్ అట్లా ఉంటుంది అన్నమాట. అంటే ఆయన ఎవరికైనా వస్తుందండి, తను ఏమంటే పర్సనల్గా చూసిండొచ్చు దీన్ని, కానీ ఇది కనుక థియేటర్లో జనాలు చూస్తే కనుక ఖచ్చితంగా జగ్గు అండ్ విజయ్ క్యారెక్టర్స్కి ఆడియన్స్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు త్రూఅవుట్ ద ఫిల్మ్. అండ్ యాక్చువల్గా మాకు అనిపిస్తుంది ఏంటంటే లైక్ వెన్ యూ నో సమ్ వన్ ట్రూలీ, అంటే మీకు అతను ఆల్రెడీ ముందే తెలుసు, యూ హ్యావ్ స్టడీడ్ ఎంటైర్ హిజ్ లైఫ్ అండ్ నాకు అది ఈజీ అయింది. ఆ దృష్టిలో పెట్టుకొని రాయడం ఈజీ అయింది. అవునవును, ఈజీ అయింది. ఒకటి ఏంటంటే కొన్ని జగ్గు రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట సినిమాలో. అది మీరు సినిమాలో చూసిన తర్వాత నేను చెప్తాను అది. తర్వాత అండ్ విజయ్తో స్టార్టింగ్ నుంచి నేనెంత అంటే మా లెక్చరర్స్ ఎంత కష్టపడ్డారో వాడికి ఏదైనా చెప్పాలన్నా కూడా నేను అంతే కష్టపడ్డాను. దాన్ని కూడా ఎంజాయ్ చేశాను అనమాట. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ వాడికి ఆ క్యారెక్టరేషన్ చిన్న బ్యూటీ అండి, క్యారెక్టరేషన్ బ్యూటీ చాలా బాగుంటుంది. అది చాలా ఈజీ అయిపోయింది నాకు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ రాసుకోవడానికి. సో యూ హ్యావ్ వాచ్ ద కంప్లీట్ ఫిలిం? నో, దీన్ని కొన్ని పార్ట్స్ వరకు చూపించాను అనమాట. Actually, day before yesterday, I landed here. Okay. So today we'll see. So what are the 5 most interesting things that will grab audience in this movie? 5 interesting things. We all will say together. Yeah, you can. First, I say comedy. Yeah. Comedy, and my part is also very interesting, and the climax, suspense. One is car. Okay. Car. The other thing is characterizations. Okay. సినిమాలో క్యారెక్టరైజేషన్స్, తర్వాత సినిమాలో ఆర్ఆర్, Okay. కామెడీ అండ్ డైరెక్షన్. ఎందుకంటే కంప్లీట్ ఫ్రెష్ లుక్ ఉంటుంది అన్నమాట. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది. ప్రతి ఆడియన్ని టార్గెట్ చేసి సినిమా తీసాం అన్నమాట. పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తాం, చిన్నవాళ్ళని టార్గెట్ చేస్తాం. అండ్ ఇందులో ఒక సీన్ ఉంటుంది అన్నమాట, ప్రాస్టిట్యూషన్ హౌస్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అంటే ఆ సీన్ బాగా ఎంజాయ్ చేస్తారు జనాలందరూ. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ఆల్రెడీ మొత్తం 3 సాంగ్స్ ఉన్నాయి. అందులో 2 సాంగ్స్ మీద రిలీజ్ చేశారు. అవును, లాస్ట్ సాంగ్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ ఏదైతుందో అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పి బయట ఒక టాక్ ఉంది. అవునవును. అది ఏంటది అసలు? అది మేము ఏంటంటే ఆ సాంగ్ బయటికి తీసుకొస్తే మా క్లైమాక్స్ రివీల్ అవుతుందని మేము ఇంతవరకు హోల్డ్ చేసాం దాన్ని. సినిమా రిలీజ్ ఒక డేట్ మాకు కన్ఫామ్గా మీకు రేపు చెప్తాం ఏ విషయం అనేది. అది మీకు ఆ డేట్ కంటే ఒక 2-3 డేస్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం సాంగ్ని. సాంగ్ బ్యూటీ చాలా బాగుంటుంది, అంటే వినడానికి చాలా బాగుంటుంది. అది కొంచెం సోల్ఫుల్గా ఉంటుంది. ఈ టైంలో అలా సాంగ్ అయితే రాలేదు ఇప్పటివరకు నాకు తెలిసి. అయితే చాలా పీస్ఫుల్ సాంగ్. అండ్ ఓవరాల్గా ట్రైలర్ చూస్తే మాకు అనిపించింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ యూత్ఫుల్ ఎంటర్టైనర్. అండ్ 2020 మార్చ్ కల్లా మీకు ఆల్రెడీ ఎండ్ ప్రోడక్ట్ అనేది మీరు 2020 ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది మార్చ్ కల్లా. కానీ మీరు ఓటీటీకి వెళ్ళకుండా ఓన్లీ థియేటర్స్ కోసం ఎందుకంటే యూత్ ఆర్ మోర్లీ ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఎక్కువ మంది మనం అక్కడ కూర్చున్నాం అంటే లైక్ ఓటీటీలో ఎక్కువ యాక్సెస్ చేశారు అప్పుడు. అండ్ ఆ టైంలో చాలా ఫ్రీ టైం ఉండింది వాళ్ళకి. కానీ మీరు దాంట్లో రిలీజ్ చేయకుండా వై డిడ్ యూ వెయిట్ ఫర్ థియేటర్? బికాజ్ యూ ఆర్ ఆల్ సో మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇక్కడ చాలా రకాల రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ అయిపోయిన వెంటనే లాక్డౌన్లో నా ప్రోడక్ట్ని నేను చాలాసార్లు చూసుకున్నాక లేదు ఇక్కడ లాగ్ అవుతుంది, ఇక్కడ ట్రిమ్ చేయాలని చెప్పేసి నేను ఓన్గా ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను అనమాట నా ప్రోడక్ట్ పైన. సో అక్కడ నుంచి రాగానే కొన్ని ఇన్పుట్స్ నేను ఒక మంచి ఎడిటర్కి ఇచ్చామాట, అనకాల లొకేషన్ చెప్పేసి. సార్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటా, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటా. నీ అనుకున్న ఆలోచనలు కానీ ఇంకా బ్యూటీ యాడ్ చేశారనమాట. ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కనుక్కొని 2 hours 10 minutes మూవీని మేము కట్ చేసాం.
కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఏంటంటే ఆ కాపీ అంతా రెడీ చేసాం అనమాట. కాపీ మొత్తం రెడీ చేసి స్క్రీనింగ్ కూడా అయిపోయింది, అందరికి చూపించాము, అందరూ హ్యాపీ. ఆ తర్వాత వెంటనే దీన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి మేము కొన్ని కంపెనీస్ని అప్రోచ్ అయ్యి చెప్పామన్నమాట. మీడియేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓటీటీస్కి, అంటే అమెజాన్ ప్రైమ్కి మనకి మధ్యలో కొన్ని కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళని అప్రోచ్ అయ్యాము మేము. వాళ్ళు ఒక టైం పీరియడ్ చెప్పారు, 3 వీక్స్ టైం పడుతుందని చెప్పేసి. ఆ 3 వీక్స్ లోపలే థియేటర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ రావడంతో ప్రొడ్యూసర్ ఓకే మనం థియేటర్స్లో రిలీజ్ చేద్దాం కదా ఎందుకు అన్నట్టుగా ఆయన ఇష్టపడ్డాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాకు కూడా ఏంటంటే కొత్త కాస్టింగ్ అని చెప్పేసి కొంత తక్కువ అది ఒక ఎస్టిమేషన్ వచ్చిందనమాట. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంకా సరే థియేటర్స్కి వెళ్దాం కదా అన్నట్టుగా మేము ఫిక్స్ అయ్యాం. థియేటర్ అంటే థియేటర్ రిలీజ్ చేసుకోవచ్చు, ఓటీటీ, శాటిలైట్, ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయని. ఓకే, సో మీకు డిస్ట్రిబ్యూటర్స్ వైపు నుంచి మీకు ఎటువంటి ప్రెషర్ కానీ ఏం రాలేదు అంటే? లేదండి, వాళ్ళు రియల్గా ఎంజాయ్ చేస్తారు తెలుసండి. ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ అయితే రాలేదు, డెఫినెట్గా ఈ మూవీ థియేటర్స్లో హిట్ కొడుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకు చూస్తుంటే కొంచెం ఈ నగరానికి ఏమైంది ఆ టైప్ ఆఫ్ అంటే టేకింగ్ అనిపిస్తుంది, అంటే డైలాగ్స్లో కానివ్వండి లేకపోతే ఫ్రేమ్స్లో కానివ్వండి అలా కనిపిస్తుంది అన్న అనేసరికి మాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఆయనే కొంచెం సపోర్ట్ చేశారు, లేదండి మనం త్వరగా రిలీజ్ చేసి ఆడియన్స్కి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఆయనే మా ఎంకరేజ్ చేశారన్నమాట. టోటల్గా ఎన్ని రోజులు జరిగింది సార్ షూట్? ఎన్ని రోజులు జరిగింది? 43 days. అండ్ అనుకున్న బడ్జెట్ లోపల అయిపోయింది అది? ఈ కరోనా వల్ల కరోనా వల్లే కాదు కానీ కొంచెం అంటే ఫస్ట్ టైం మేకింగ్ కాబట్టి కొంచెం అటు ఇటు అయినాయి. ఎంత వేరియేషన్ ఉండొచ్చు మనం చెప్పలేమండి అది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏంటంటే నాకు తెలిసి ఫస్ట్ ఒక 30 seconds వరకు అసలు మాట్లాడదు, దాని తర్వాత ఫస్ట్ మీరు మాట్లాడతారు. అవును. ఇదేంటి వీళ్ళు ఏమైనా సస్పెన్స్, మొత్తం సస్పెన్స్లోనే ఉంచుతారా అనిపించింది? లేదు, ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ మెసేజ్ ఇద్దాం అనుకున్నాం అన్నమాట. ఓకే, దానికోసం అని చెప్పేసి కొంచెం ఆర్ఆర్ని లో చేసాం. ఆ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఇప్పట్లో జనాలు తీసుకురానట్టుగా దాన్ని తీసి దాన్ని ఆర్ఆర్ని హై చేసి రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరు అసలు ట్రైలర్ వెనకాల మాస్టర్ మైండ్? నేను దానికి సపోర్టివ్గా లోకేష్ గారు బాగా సపోర్ట్ చేశారన్నమాట. సో ఓకే సార్, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ ఆల్రెడీ మ్యూజిక్ మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ మాకు ఒక ఎనర్జీ వచ్చిందంటే అక్కడ నుంచే మూవీ సాంగ్స్ రిలీజ్ అవ్వడం ఏంటి కొత్తగా ఉంది. ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్, బీయింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, నేను నా క్యారెక్టర్ని మంచిగా డిజైన్ చేసుకుని మంచిగా బ్యూటీ చేసుకోవచ్చు అనమాట ఎవ్రీ టైం కూడా. కానీ స్క్రిప్ట్ తగ్గట్టుగా మేము ప్రతిదీ ఫాలో అవుతూ వస్తున్నాం అన్నమాట. అది డిఫరెంట్గా కనిపించింది అందరికీ. దాని లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, అక్కడ నుంచి చిన్న ఎనర్జీ స్టార్ట్ అయిపోయింది. ట్రైలర్కి ఒక లెవెల్ ఉంటే ఫస్ట్ సాంగ్ ఒక లెవెల్, సెకండ్ సాంగ్ ఒక లెవెల్. ట్రైలర్ రీసెంట్గా 4 days బ్యాక్ రిలీజ్ అయింది, 2 days బ్యాక్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 4.5 lakh దాకా వ్యూస్ వచ్చాయన్నమాట. అది మాకు పెద్ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అది ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఈ పబ్లిసిటీ విషయాల్లో పడి కొంచెం దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్నమాట దాన్ని. సో హూ ఇస్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద మ్యూజిక్ వచ్చి అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి. సాంగ్స్ ఒక పర్సన్ చేశారు, ఆర్ఆర్ ఒక పర్సన్ చేశారు. సాంగ్స్ చేసింది వచ్చేసి జగదీష్ వేముల అని, అంతకుముందు గీతా సుబ్రహ్మణ్యం మూవీ చేశారు, వెబ్ సిరీస్ చేశారన్నమాట. అండ్ ప్రజ్వల్ కృష్ణ అని చెప్పేసి ఆర్ఆర్ చేశారు. మేక సూర్య అని చెప్పేసి ఈ మధ్యకాలంలో జీ5లో రిలీజ్ అయింది, జీ5లో రిలీజ్ అయింది. జీ5 బ్లాక్ బస్టర్ అయింది. సో అక్కడ కూడా ఆర్ఆర్ చాలా బాగుంటుంది. అండ్ ట్రైలర్లో ఒక దగ్గర ఏంటంటే ఆ బీచ్లో ఒక బ్లూ ఇంట్లో పరిగెడుతుంటారు అనమాట, ముగ్గురు పరిగెడుతుంటారు. దట్ వాజ్ అన్ అమేజింగ్ షాట్ అని చెప్పుకోవచ్చు నిజంగా. రియల్గా అది జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ టైంకి ఆ స్పాట్లో అక్కడ అదే టైంకి ఉండాలి, అందరూ ఉండాలి. ఈచ్ అండ్ ఏదో డిఓపి ఉండాలి. ఎందుకంటే ఒక 15 minutes అటు ఇటు అయినా కూడా అంత మ్యాజికల్ షాట్ రాదు అది. సో ఒకటి మేము అది మీరు ఏ షాట్ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ షాట్ కోసం మేము సపరేట్గా మళ్ళీ హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాం. మళ్ళీ సపరేట్గా 3 days గోవాకి వెళ్ళి ఆ షార్ట్స్ తీసుకున్నాం అన్నమాట. అంటే వీ ఆల్రెడీ కేమ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద ఎన్విరాన్మెంట్ దేర్ ఇన్ గోవా. కాబట్టి ప్రతిదీ ముందుగా ప్లాన్ చేసుకుని ఒక్క సీక్వెన్స్ కోసం మళ్ళీ వెళ్ళాం మేము గోవాకి. ప్రొడ్యూసర్ గారు అంటే దీనికి స్ట్రాంగ్గా ఆయన ఉన్నారు కాబట్టి ఇంత ఇదిగా ప్రోడక్ట్ బయటకు వచ్చిందండి. లేకపోతే ఆ షార్ట్ మీరు మూవీలో చూడండి, ట్రైలర్ చూసింది అది నథింగ్, కానీ మూవీలో చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ దట్ షార్ట్
అదే అనిపించింది అండి, అంటే అది చూసినప్పుడు అనిపించింది ఇది ఓటీటీ కన్నా థియేటర్లో అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు, థియేటర్లో మీరు ఖచ్చితంగా ఆల్రెడీ ఒకటి ఏంటంటే సార్, ఓటీటీలో ఒక మైనస్ పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేయాలి. ఏంటంటే నేను రీసెంట్గా ఒక కలర్ ఫోటో అని ఒక మూవీ చూస్తున్నాను. అది ఎంత ఎమోషనల్ మూవీ అని అంత ఎమోషనల్ మూవీ అది. కానీ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ డైరెక్టర్ గారు బాగా ప్రొజెక్ట్ చేశారనమాట, యాక్టింగ్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఏమైపోయిందంటే చూస్తున్నాం కానీ కొన్ని కాల్స్ వస్తాయి, అటెండ్ చేస్తాం, వర్క్కి వెళ్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఓకే ఈ సీన్ అయిపోయింది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ ఫీల్ ఉండదు. సినిమా చూస్తున్న ఫీల్ ఉండదు. అంటే కరెక్ట్గా ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఏదో కాల్ రావడం, డివియేట్ అయిపోవడం, మనం అది థియేటర్స్ అయితే అలా ఉండదు కదండి. థియేటర్ కంప్లీట్ మన ఫోకస్ అంతా ఉండే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఈ ఓటీటీస్లో ఒక రకంగా కొంచెం డిఫెక్ట్ ఉందని అనుకోవాలి. సో ఎనీ ఫ్యూ తెలుగు వర్డ్స్ ఫర్ అవర్ తెలుగు వ్యూవర్స్. టైటిల్ చెప్పండి చాలు. చెప్పండి మేడం చెప్పండి. ఈస్ ఛాలెంజింగ్ యూ టు టెల్ టైటిల్ ఆఫ్ ద మూవీ. చెప్పిన ఎవరు నమ్మారు. గో అండ్ వాచ్ దిస్ మూవీ. I'll say only this Abhi. సో మీకు మామూలుగా ఈ మూవీలో బేసిక్గా మీ ముగ్గురికి ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు 3 of you people. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ మూవీ? థియేటర్ దాకా తీసుకొని రావడం అనేది పెద్ద ఛాలెంజింగ్ మాకు, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కానివ్వండి, టెక్నీషియన్స్కి కానివ్వండి, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట. థియేటర్ దాకా సినిమా రిలీజ్కి వచ్చిందంటే పెద్ద ప్రౌడ్ మూమెంట్. అది కూడా మీకు ఇందులో పెద్ద స్టార్స్ లేరు, సో ఎవ్రీబడి కేవలం ఏంటంటే మా ప్రోడక్ట్ వల్ల మేము డిస్ట్రిబ్యూటర్ని అట్రాక్ట్ చేయగలిగాం కాబట్టే అది ఇక్కడ దాకా వచ్చింది. చాలా సినిమాలు చాలా బాధాకరమైన విషయాలు ఉంటాయి సార్. చాలా సినిమాలు మధ్యలో మాతో పాటు కొన్ని స్టార్ట్ అయినాయి, మాతో పాటే అదే మాకంటే ముందే అవి డ్రాప్ అయిపోవడం కానీ, కొలాప్స్ అయిపోవడం కానీ అవి జరిగిపోయినాయి అన్నమాట. కానీ మేము మాత్రం వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసినప్పటికీ దాన్ని ఫుల్ ఫ్లెజ్గా లాక్కొని రాగలిగాం అనమాట థియేటర్స్ దాకా. మాకు ఈ 10 months గ్యాప్ రాకపోయింటే ఇప్పటికల్లా మేము సెకండ్ ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసుకునేవాళ్ళం. ఆల్రెడీ ఇంకొక ప్రోడక్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం, స్క్రిప్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అన్నమాట. రెడీ చేసుకున్నాం, సడన్గా వెళ్దాం అనుకుంటానికి డిజాస్టర్స్ అన్నీ చూసాం, పానిక్ సిచ్యువేషన్స్. Yeah, this time was very difficult, 6 to 7 months pandemic time. Okay, being the actress, female lead for the movie, what is most challenging for you throughout the project? Through the project, I didn't face any problem, seriously, because I had very small time there, 10 days. But I was playing the main lead character, so I was in touch with them. So every day I am getting the calls from Aryan sides and other sides कि no, this is happening, because सब कुछ बंद हो गया lockdown के time में, no one is going out, और you know post production is very important. तो अकेले सब कुछ ये लोग मैनेज कर रहे हैं. पोस्टर में कल भी किसी ने पूछा कि why you are not in the posters, because I was in Delhi. Yeah, and that was the genuine question, why you are not. So because this is my project. ये तो songs में से एक लिया हुआ. So I'm telling the, क्योंकि someone was asking, that's why I'm telling. तो मैं नहीं थी यहाँ पर. That time was completely different. పోస్టర్స్కి సపరేట్ ఫోటోషూట్ చేసాం మేము. ఆ టైంలో తిను ఢిల్లీలో ఉంది. అప్పుడే జస్ట్ చిన్నగా మన దగ్గర లాక్డౌన్స్ అదే అన్లాక్స్ వస్తున్నాయి అనమాట. ఆ టైంలో షూట్ చేసాం కాబట్టి ఆ అమ్మాయి పోస్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి సార్? నాకు ఛాలెంజింగ్ అంటే ప్లేయింగ్ ఏ జగ్గు రోల్ ఇన్ దిస్ మూవీ, ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎందుకంటే అదొక బ్యాక్ బోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అది కానీ కింద మీద ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే క్యారెక్టర్ గురించి మెయిన్ చెప్పాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. ఆ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది. దాన్ని బ్యూటిఫుల్గా తీసుకొచ్చాడు. జగ్గు క్యారెక్టర్ని విక్రమ్ చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చాడు అన్నమాట. ఆ పాయింట్ నిజంగా మేము his getup was different. ఎప్పుడైతే His language was completely different. ఎన్ని టెన్షన్స్ ఉన్నాయంటే ఒకవైపు షార్ట్ రెడీ కాకముందు ఏంటిది పరిస్థితి ఏంది, అక్కడేంది ఇక్కడేంది మొత్తం అన్నీ చూసుకోలేదు ప్రొడక్షన్ మేనేజర్. షార్ట్ రెడీ అయినాగానే దీనిలోకి వచ్చేస్తారు అన్నమాట, మూడ్లోకి వచ్చేస్తాడు, ఆ జగ్గు క్యారెక్టర్లోకి వచ్చేస్తాడు. అది మేము టీం మొత్తం షాక్ అయ్యిందండి ఆ పాయింట్లో. అయితే ఇదేంటి ఎన్ని మేనేజ్ చేస్తూ మళ్ళీ వెంటనే షార్ట్ రెడీ అనగానే మూడ్లోకి వచ్చేస్తారన్నమాట. అది గ్రేట్ పాయింట్, విక్రమ్ గురించి డిస్కస్ చేయాల్సిన పాయింట్ అది. ఓకే సార్, మీ ముగ్గురి క్యాస్ట్ అండ్ క్రూ ఎంటైర్ కాన్ఫిడెన్స్ బాగుంది. ఇంత కాన్ఫిడెన్స్తో కరెక్ట్గా థియేటర్లో చూస్తే ఎవరైనా కూడా
ఎవరు చెప్పినా నమ్ముతారు నాకు అనిపిస్తుంది. అందరూ నమ్మాలని కోరుకుంటున్నాను, ఆ నమ్మిన దాన్ని నిజం చేయాలని కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ Thank వెరీ you మచ్. so much. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, చెప్పిన ఎవరు నమ్మరు ముచ్చట్లు, ఆ సినిమా వెనకాల ఉన్న ప్రయత్నం కానీ ఆ కష్టం కానీ అన్నీ చూశారు కదా. సో ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి, ఈ సినిమా ట్రైలర్ కూడా ఒకసారి చూడండి, అంతా బాగానే ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.